కోఆర్డినేటర్ పుల్లన్న గారు, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ అరుణశ్రీ గారు, ఎంపీపీ ఆదినారాయణ గారు, బీజేపీ నాయకులు జింకా చంద్ర గారు, డోలా రాజారెడ్డి గారు, సాకే ఓబులేష్ గారు, అనిల్ గారు, జనసేన నాయకులు బీజేపీ నాయకులు శ్యామరావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు సతీష్ గారు, జనసేన నాయకులు శ్యామ్ గారు, తర్వాత కోడూరు శారదమ్మ గారు, స్థానిక నాయకురాలు, అదేవిధంగా మిగిలిన మిత్రులకి, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తల్లిదండ్రులకి నమస్కారాలు, పిల్లలకి ఆశీస్సులు, శుభాశీస్సులు. చాలా అద్భుతంగా చిలకం మధుసూదన్ రెడ్డి గారు చాలా క్లుప్తంగా చెప్పినా కూడా దివ్యాంగుల పట్ల సమాజం ఏ రకంగా మెలగాలో చెప్పడం జరిగింది. మనం ఆలోచిస్తే సృష్టికర్త భగవంతుడు అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటాడు అనిపిస్తుంటుంది. కొంచెం కష్టమైనా కూడా మీరు అన్నీ బాగున్న వాళ్ళకే కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అది లాగేసుకుందాం, ఇది చేసేసుకుందాం, ఎక్కడికి వెళ్ళిపోదాం అనే కోరికలు, ఆశలు ఇవన్నీ ఉంటాయి. వీరు దేనికి అతీతం కాదు. కానీ దివ్యాంగులకు మాత్రం ఆ పిల్లలకి అటువంటిది వాళ్ళని మోసం చేద్దాం, వీళ్ళకి అన్యాయం చేద్దాం అనే ఆలోచన ఉండదు. అందుకే ఈ కుట్రలు, కుతంత్రాలు ఉంటున్న సమాజంలో తన ప్రతినిధులుగా పిల్లల్ని భగవంతుడు సమాజంలోకి పంపించాడేమో. వాళ్ళని చూసి ఎంత స్వచ్ఛమైన మనసు ఉంటుంది అని తెలుసుకొని దాన్ని మనం కూడా ఆచరించాలనే దిశగా. అందుకే వాళ్ళని భగవంతుడి ప్రతినిధులుగా నేను భావిస్తాను. బహుశా ఆ కారణంగానేమో మరి ఈ దేశ ప్రధానమంత్రి తను ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకరోజు ఒక సభలో ఒక మాట చెప్పారు. అప్పటిదాకా ఏదన్నా శారీరక వైకల్యంతో కానీ మానసిక వైకల్యంతో కానీ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని వికలాంగులు అనేవాళ్ళు. ప్రధానమంత్రి మాత్రం వాళ్ళని దివ్యాంగులు అన్నారు. ఆ భగవంత్ స్వరూపులు అన్న విధంగా వారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే సమాజంలో దివ్యాంగులని ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక రకాలైన చర్యలు తీసుకున్నారు. మీరు ఆశ్చర్యపోతారు. 2013-14లో బడ్జెట్ 338 కోట్లు మాత్రమే ఉంటే ఈ ఆర్థిక సంవత్సరానికి అది కాస్త 1750 కోట్లు పెరిగింది. అంటే దాదాపు 1400 కోట్లు దివ్యాంగుల సంక్షేమం కోసం, శ్రేయస్సు కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను పెంచడం జరిగింది. మీరు అదేవిధంగా ఈ అలింకో ద్వారా ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటారు, కేంద్ర ప్రభుత్వ సామాజిక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వాలు రెండు కలిపి నడుపుతాయి. సమాజంలో మిగతా వాళ్ళకి ఎవరికైనా అంగవైకల్యం ఉన్న వారికి ఈ పనిముట్లు తయారు చేసడమే, ఆర్టిఫిషియల్ లిమ్స్ తయారు చేయడమే కాకుండా ప్రధానంగా చిన్నపిల్లల్లో ఈ సమస్య ఉన్నవారికి ఇటువంటి వాళ్ళ అనేక రకాలైన పనిముట్లు, ఏవైతే వీల్ చైర్లు కానీ, హీరింగ్ ఎయిడ్స్ కానీ, సిపి చైర్స్ కానీ, రోలేటర్స్ కానీ, క్రచెస్ కానీ, లేదా కంటి చూపు లేని వాళ్ళకి బ్రెయిలీ పలకలు, వాళ్ళ పలకను చూసి వాళ్ళ అక్షరాలు నేర్చుకుంటారు. అటువంటి బ్రెయిలీ పలకలు కానీ, లేదా లెర్నింగ్ కిట్స్ కానీ, లేదా ఫోల్డింగ్ వాకర్స్ కానీ ఇటువంటివన్నీ ఇస్తూ ఉన్నారు. తద్వారా వారికి అంతో విధంగా ఆ కుటుంబానికి, ఆ పిల్లలకి ఆసరాగా నిలబడడానికి అవకాశం ఉంటుంది అన్నది ప్రభుత్వ లక్ష్యం. దాంట్లో భాగంగానే ఇవాళ మన రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మంది పిల్లలకి ఇస్తుంటే మన జిల్లాలో కూడా 550 మంది పిల్లలకి ఇవాళ ఇటువంటి కిట్లు మనం ఇస్తున్నాం. ఇవి మాత్రమే కాదు, బడ్జెట్ పెంచాలా, వారికి సమాన అవకాశాలు కలిగించాలా, తర్వాత రాకపోకలకి ఇవాళ ప్రత్యేకంగా టాయిలెట్లు ఉండాలా, ఈ రకంగా అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. అయితే దీంట్లో కొంతమంది పిల్లలు చదువుకోవాలి, ఉద్యోగాల దాకా వస్తారు. చాలామంది పిల్లలకి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన విధానం, అందుకనే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటారు, లేదా చిల్డ్రన్ విత్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు. మిగతా వాళ్ళకన్నా వేరే లక్షణాలు ఉంటాయి. మిగతా వాళ్ళకన్నా వీళ్ళకి కొద్దిగా సృజనాత్మకంగా వారి రంగంలో దాన్ని మనం తీర్చిదిద్దితే పిల్లలు తయారవుతారు. అందుకని అటువంటి పిల్లలు ఉద్యోగాలు రావాలంటే గతంలో 3% మాత్రం రిజర్వేషన్ ఉంటే దాన్ని 4% రిజర్వేషన్ చేశారు. ఉన్నత చదువులు చదువుకోవాలా పిల్లలు, ఇవాళ ఈ స్కూల్ నుంచి పోయిన తర్వాత ఉన్నత చదువులు చదువుకోవాలంటే ఉన్నత చదువులు చదువుకోవడానికి పిల్లలు కొద్ది రిజర్వేషన్ ఉండాలి. 3% ఉన్న రిజర్వేషన్ని 5%కి పెంచడం జరిగింది.
మొత్తం 2014 దాకా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఇటువంటి పనిముట్లు మొత్తం 7 లక్షల పనిముట్లు మాత్రమే పంచితే ఈ గత 12 సంవత్సరాల్లో అది 32 లక్షల పనిముట్లు పెంచడం అనేది 2800 కోట్లు ఖర్చు పెట్టి 38 లక్షల మందికి పెంచారు. అంటే ప్రభుత్వాలు ఇవాళ ఈ పిల్లల మీద ఎంత దృష్టి పెడుతున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో కూడా మీరు చూస్తే ఇవాళ మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు. అదేవిధంగా దివ్యాంగుల పిల్లలు కూడా ప్రత్యేకంగా దివ్యాంగులతో ఉంటున్న పిల్లలకి కూడా ఉచితంగా ఎక్కడైనా బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం. అదేవిధంగా భవితా సెంటర్ల ద్వారా వారికి ప్రత్యేక అవసరాలను చూసి వాటిని తీర్చిదిద్దగా ఆటిజం ఉన్న పిల్లలకి వాళ్ళకి ఇవాళ సెంటర్స్ పెట్టి ఆటిజం నుంచి దూరం చేయడం కోసం ఫిజియోథెరపిస్టులు పెట్టి ఇవ్వాల్సిన చికిత్సను అందించే ప్రయత్నం చేయడం. ఇవన్నీ కాకుండా ఈ ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అంటే పిల్లల ఆరోగ్య కార్యక్రమం తీసుకొచ్చి దాని కింద పిల్లలకి చిన్న వయసులో నుంచి 6 నెలల పిల్లల నుంచి కళాశాలలో 12వ తరగతి చదువుతున్న పిల్లల వరకు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్కరికి అంగన్వాడీ 6 నెలల పిల్లల్లో అంగన్వాడీకి సెంటర్ పోయే దగ్గర నుంచి దాని తర్వాత వరకు వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళందరికీ పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో 4 రకాల అంటే పుట్టినప్పుడు డెఫిషియన్సీస్ కానీ డిఫెక్ట్స్ కానీ లేదా డెవలప్మెంటల్ పెరుగుదలలో ఇబ్బందులు కానీ లేదా డిసీజెస్ కానీ ఏదన్నా రోగాల బారిన పడతాడ పరీక్షలు చేసి వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో ఈ 4Ds కారణంగా 44 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. వాటిని గుర్తించి చిన్న వయసులోనే దాన్ని డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అంటారు. అటువంటి 36 సెంటర్లు పెట్టాం ఈ రాష్ట్రంలో. ఆ సెంటర్లకు వెళ్ళిన తర్వాత పిల్లలకి కావాల్సిన చికిత్స అందించి భవిష్యత్తులో వాళ్ళ అనారోగ్యం బారిన పడకుండా కాపాడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వారికి సంబంధించి కొంతమందికి గ్రహణం మొర్రి అంటారు లేదా క్లెఫ్ట్ ఫుట్ అంటారు. రకరకాల ఎదుగుదలకు సంబంధించిన ఇబ్బందులు అయితే ఉంటాయో వాటిని గుర్తించి డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్లో చికిత్స అందించి వాళ్ళు నార్మల్గా నడవడానికి పెదవులు నార్మల్గా కావడానికి ఇలా అనేక రకాల వ్యాధులకి చికిత్స అందించడానికి అవకాశం ఉంది. సమాజంలో వీళ్ళు కూడా తలెత్తుకొని తిరిగే విధంగా ప్రభుత్వాలు ఇవాళ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 68 లక్షల మందికి మనం ఇవాళ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. పరీక్షలు ఇస్తుంటే పోయిన సంవత్సరం 40,000 మందిని గుర్తించాం. ఈ రకంగా ఇబ్బందులు ఉంటున్న పిల్లల్ని గుర్తించి వాళ్ళకి సరైన చికిత్స అందడం వల్ల వాళ్ళ నార్మల్ మనుషులుగా చేయగలుగుతున్నాం. ఈ రకంగా పెద్ద ఎత్తున తీసుకుంటాను. ప్రధానంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళకి పౌష్టికాహారాన్ని అందించి వారి భవిష్యత్తులో మానసిక ఎదుగుదలకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా కూడా అనేక నిర్ణయాలు తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఇవాళ భవితా సెంటర్లు ఆర్బీఐ సెంటర్లు ఆర్కేఎస్కే ప్రోగ్రాంలు అనీమియా అమ్మాయిలు అయితే అనీమియా బారిన పడకుండా కూడా కాపాడడానికి అనేక రకాల కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దీంట్లో మీరు ప్రధానంగా చూడాలంటే మనం ఈ ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్ననే ఈ మహావీర్ జైన్ కార్యక్రమం ద్వారా ఇటువంటి ఆర్టిఫిషియల్ లింబు వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పరీక్షలు నిర్వహించి వారికి ఇక్కడే కావాల్సిన ట్రైసైకిల్స్ కానీ వీల్ చైర్లు కానీ లేదా కృత్రిమ చేతులు కానీ లేదా కృత్రిమ కాళ్ళు కానీ ఇటువంటివన్నింటినీ 212 మందికి అందించాం. దానికోసం 1.5 కోట్లు ఖర్చు అయింది. కానీ వాళ్ళు ఎవరో ఒక సంస్థ ముందుకు వచ్చి మన ప్రాంతానికి వచ్చి దానికి సంబంధించినవన్నీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా వీటిని కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రాజకీయాల గురించి కాదు కానీ 2 సంవత్సరాల్లో అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చి వాటి పెన్షన్ల రూపంలో కానీ లేదా తల్లికి వందనం ద్వారా కానీ లేకపోతే అన్నదాత సుఖీభవ కానీ లేకపోతే దీపం పథకం ద్వారా కానీ లేదా చేనేతలకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో కానీ లేదా మత్స్యకారులకు భరోసా అందించే కార్యక్రమంలో కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇచ్చిన హామీల్ని ఇవ్వని హామీలు కూడా నెరవేర్చుకుంటూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతూ విధంగా ప్రజలకి భవిష్యత్తు నిర్మించడం కోసం అనేక రకాల విద్యా సంస్థలు వీటిని ఏర్పాటు చేసుకుంటూ ఇవాళ ప్రధానంగా ఈ ఆరోగ్యానికి సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు తీసుకురావడం వల్ల ఇవాళ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రుల్లో ఓపీ సంఖ్య పెరిగింది. దాదాపు 18 నుంచి 25% ఓపీలు పెరిగాయి. అంటే ప్రభుత్వంలో ఇవాళ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు, మందులు అందుబాటులో ఉంటున్నాయి, సరైన సమయానికి డాక్టర్లు వస్తున్నారు, విసుక్కోకుండా సరిగా చికిత్స అందిస్తున్నారు, నర్సింగ్ స్టాఫ్లు కూడా అందరితో బాగా నవ్వుతూ పలకరిస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఇవాళ పెద్ద పెద్ద సర్జరీలు కూడా చేయగలుగుతున్నాం. మన ధర్మవరం ఆసుపత్రిలో ల్యాప్రోస్కోపీకి సర్జరీ పోయకుండా పెద్ద పెద్ద ఆసుపత్రుల్లోనే ఉంటాయి. అటువంటిది మనం ధర్మవరం ఆసుపత్రిలో చేయగలుగుతాం. ఉచితంగా చేయగలుగుతున్నాం. లక్షలు ఖరీదు చేసేదాన్ని ఇవాళ ఉచితంగా మనం చేయించగలుగుతున్నాం. అదేవిధంగా మనం సంస్కృతి సేవా సమితి ద్వారా కంటి పరీక్షలు కానీ ఖరీదైన 60,000 నుంచి 2 లక్షల వాటిని ఉచితంగా మన ఊరికే తీసుకొచ్చి అందించగలుగుతాం. ఇవాళ ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాల్సిందంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాల్లో ఒకటి శ్రీశక్తి పథకం. శ్రీశక్తి పథకం బాగా వెసులుబాటు ఉందా లేదా? వెసులుబాటు ఉంది కదా. శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇవాళ
మహిళలు ఉచితంగా బస్సులో వెళ్ళడానికి అవకాశం ఉంది. పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోవడానికి గతంలో పోవాలంటే ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితిలే. పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చూపించుకొని రావచ్చు, చూపించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అమ్మగారిని ఎప్పుడన్నా చూడాలనిపించేది, పోవాలంటే ఛార్జీలు. ఇప్పుడు అమ్మగారిని చూడడానికి వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో లేదా అవకాశం ఉంటే నెలకు ఒకసారి పోవచ్చు. మా విజయలక్ష్మి అయితే అత్తగారిని చూడడానికి అసలు పోయేదే కాదు. ఈ మధ్య ఫ్రీ బస్సు ఉంది కదా అని బస్సు ఎక్కిపోయి చూసి వస్తుంది. ఈమె పక్కన వాళ్ళ తోడికోడలతో ఆడపడుతో గొడవ పడాలంటే ఫోన్లో గడిపాడు మా మంజుల. ఇప్పుడు కదిరిలో తోడగోడలు ఉంటే ఆడిపోయి బస్సులో దిగి గొడవపడి వస్తుంది. వస్తా అటు హిందూ ఊరిపోయి ఆడపడుచుతో కూడా గొడవపడి సాయంత్రం వస్తుంది. సాయంత్రం వచ్చి ఇంటికి. అంటే అదేవిధంగా మనకు కావాలంటే మనం గ్రామీణ ప్రాంతాల్లో చూడం, కానీ పట్టణ ప్రాంతాల్లో కదా వంట చేసుకున్నాక ఖాళీగా ఉంటుంది. పిల్లలు స్కూల్కి పంపిస్తాం, వంట చేసుకున్నాక ఖాళీగా ఉంటాం. ఏం చేస్తాం టీవీ పెట్టి చూస్తాం, టీవీ పెట్టి సీరియల్ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే సౌలభ్యం ఏమొచ్చిందంటే మార్నింగ్ మెరుపు కళలు మన ఊర్లో ధర్మవరంలో చూసుకొని, మధ్యాహ్నం ముదుగుబ్బకు పోయి మేఘ సందేశం చూసుకొని, వస్తా బత్తెలపల్లిలో కార్తీక దీపం సీరియల్ కూడా చూసి మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మగారిని చూసుకొని, అక్కని చూసుకొని, చెల్లెల్ని చూసుకొని, తోడగడితో గొడవబడి ఆడపడుచుతో గొడవబడి ఇంటికి రావచ్చు. ఇటువంటి ఆర్థిక సౌలభ్యం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఏందయ్యా దీనివల్ల అంటే ఒక సమాజాన్ని, కుటుంబాన్ని మేము సరిగ్గా చూడలేం. ఏ రోజు కుటుంబం గురించి పట్టించుకున్నాం? నాకు తెలియదు మధుసూదన్ రెడ్డి గారు కుటుంబం గురించి పట్టించుకున్నారో, పిల్లలు చదువుతున్నారో లేదో చూశారో, స్కూల్కి పోతున్నారో లేదో చూశారో, యూనిఫామ్ వేసుకుంటున్నారో లేదో చూశారో, దానికి మరకలైతే ఉతుకడం చూశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చూడలే. ఇవన్నీ ఇంట్లో చూసుకుంటారు. ఇంటికి పెద్ద ఆవిడ మహిళ అన్నీ చూసుకుంటారు. పిల్లలు చదివించాలంటే ఆమె, పిల్లలు టైం స్కూల్ పంపాలంటే ఆమె, పిల్లలకు రుచికరంగా వంట చేసి పెట్టాలంటే ఆమె, భర్త వచ్చి సాయంత్రం వేసుకొని వస్తే బిర్యానీ చేసి పెట్టాలి, చేపల కూర చేసి పెట్టాలంటే ఆమె, భర్త మొత్తం ఖర్చు పెడతా అంటే మెల్లగా దాచిపెట్టి జోబులోంచి కొట్టేసో, లేదా కష్టపడో, లేదా మెప్మాలాగా పనిచేసో, లేదా స్వయం సహాయక బృందాల్లో పనిచేసో పొదుపు చేసి దాని పోపు డబ్బాల్లో పెట్టి ఆ డబ్బును తీసుకొచ్చి మళ్ళీ పిల్లల కోసమో లేదా ఇంట్లో అవసరాల కోసమో వాడేది మహిళే. అంటే ఒక కుటుంబాన్ని నిర్మించేది మహిళ, ఒక సమాజాన్ని నిర్మించేది మహిళ. ఆ మహిళలకి ఆర్థిక స్వాతంత్రం కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో లేవు, వాళ్ళకి ఉచితంగా బస్సు ప్రయాణం చేసి వాళ్ళ దానివల్ల పెద్దగా ఉపయోగమా ఉంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 3,000 కోట్లు ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ఉచిత బస్సు ప్రయాణాల కోసం ఖర్చు పెట్టింది. 78 కోట్ల ప్రయాణాలు జరిగాయి. దానికి తోడు దివ్యాంగుల పిల్లలు కూడా ఆసరాగా ఉండాలా, మహిళలకు ఇచ్చాం, కానీ దివ్యాంగులకు కూడా చాలా అవసరం అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇవాళ దివ్యాంగ పిల్లలు చేస్తే దాదాపు 5 కోట్ల దివ్యాంగుల ప్రయాణాలు కూడా జరిగాయి. దానివల్ల సౌకర్యం, ఇంతకుముందు బస్సు ఎక్కాలా, చూడాలా, ఇవి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకో, జేబులో డబ్బు ఉందా, పర్సులో డబ్బు ఉందా, ఏం అవసరం లే. ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కేసి ఆధార్ కార్డు చూపించి చలో మా ఊరికి తీసుకుంటే మా ఊరికి బస్సు పోతుంది. ఇది ఇవాళ అనేక రకాలుగా మార్పు తీసుకొస్తూ వ్యక్తిగతంగా కూడా ఒక్కొక్కరికి సహాయం చేసే దిశగా కూడా ప్రభుత్వం ఎందుకు చేస్తుందంటే ఏదో పెద్ద చారిటీ చేయట్లే ప్రభుత్వం. మీరందరూ ఈ ప్రభుత్వాన్ని, కూటమిని నమ్మి, తెలుగుదేశం పార్టీని, జనసేనని, బీజేపీని నమ్మి అధికారంలో మీరు తెచ్చారు, కూర్చోబెడితే మళ్ళా మీకు ఇది చేయాలి, మీరు దీన్ని రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా చేస్తుంది. ఈ ఆశీర్వాదాన్ని కొనసాగించాల్సిందిగా నేను కోరుకుంటూ, ప్రభుత్వం వైపు నుంచి ప్రతి వర్గానికి అండగా ప్రభుత్వం నిలబడుతుంది. ఏ వర్గానికి ఏ అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి తీర్చే ప్రయత్నం చేస్తుంది. ఒక ఆర్థికంగా అనేక రకాల పరిమితులు, ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ఇవాళ సమాజానికి తోడ్పాటు నుంచి దేశాల అనేక రకాల పథకాలు, ప్రాజెక్టులు తీసుకొచ్చే ప్రయత్నం కూడా మీ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇవాళ ఇట్లా మంచి కార్యక్రమం నాకు మొన్న వచ్చి చెప్పారు, ఇట్లా కార్యక్రమం ఉంది, చిన్న కార్యక్రమం. నేను చెప్పే చిన్న కార్యక్రమం అయ్యా, దివ్యాంగులకు సేవ చేసుకునే కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం. మాకు అదృష్టం కలిగింది. ఆ కార్యక్రమం ఖచ్చితంగా వస్తాం. అయితే వాళ్ళు అడిగిన రోజు నేను లేను ఇక్కడ, నేను అందుకని చెప్పాను ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం, నేను దీనికి రావాలనుకుంటున్నా, మీరు దీన్ని మార్చుకోండి అని చెప్పాను. ముందు దీన్ని 9వ తేదీ 10వ తేదీ పెట్టాలనుకున్నారు. నేను 9, 10 నాకు బయట మీటింగ్లు ఉన్నాయి, ఢిల్లీలో ఉంటున్నా కాబట్టి నేను 14 వస్తా, 14 లేదా 15 పెట్టుకోండి. 15వ తేదీ పెట్టుకున్నారు. మంచి అవకాశం కలిగించినందుకు నేను అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ ధన్యవాదాలు.